ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళన ఈ కలయిక ఎందుకంటే నాకు ఎలక్షన్ ముందు నుంచి కూడా జయరామ్ అన్న ఫోన్ చేయడం జరుగుతున్నది. అన్న ఇట్లా జరుగుతున్నాయి. మరొక విషయం, మీరు చాలా మంది బాధపడుతుండొచ్చు, నాకు ఎంపీ టికెట్ రాలేదేమో అని. నాకు మాత్రం ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే ఇంత అభిమానమే, మీరేమనుకోతామన్నా మీరు అభిమానం సంపాదన చాలా చాలా కష్టం. కాస్తో కోస్తో మీకు ఊట కలిగిస్తుందేమో నాకు తెలియదు, కానీ నాకు ఎంపీ టికెట్ రాకపోయినా అనంతపురం అర్బన్ కి మీరు నిలబడతారా అని నాకు ఆ గౌరవం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అడిగారు, కానీ నాకు వద్దని చెప్పాను. అదే విధంగా మీరు నాకు నా గుండెకాయ లాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ గుర్తి నాకు నమ్మి గుంటకల్ నుంచి కూడా మీరు నిలబడతారా అని అడిగిన సందర్భం ఉన్నది. అది నేను వెంటనే జయరామ్ అన్న ఫోన్ చేశాను. అన్న మీరే మా అభ్యర్థన నేను అనుకుంటున్నాను, కానీ నన్ను అడిగారు, నాకు వద్దు, మీరే ఉండాలి, మీరే ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. అన్న మీకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, గుర్తుందా మీకు? మీరుండాలి, నన్ను అడిగారు, వద్దు మీరు జాగ్రత్త పడండి, వేరే పేర్లు వస్తున్నాయి, మీరే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఇక్కడ న్యాయం చేస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ చేసే అరాచకాలు మీరుంటే కర్ర కర్ర కత్తి కత్తి చెప్పి నేను ఆయన క్యాండిడేట్ ని బలపరచడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికలు 15 రోజులు, 2 వారాలు ఉన్నది. చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ఇక్కడ మా కుటుంబంతో పాటు ఎంతో మంది కేసులు పెట్టారు, ఆర్థికంగా దెబ్బతీశారు. జయరామ్ అన్న గారు అర్థం కాదు, ఎందుకంటే జయరామ్ అన్న మంత్రిగా ఉన్నారు, 5 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నారు. కనుక మా కార్యకర్తలు పడిన ఆవేదన, కష్టాలు, దెబ్బలు, జైల్లో ఉన్న రోజులు, తిండి తిన్న రోజులు మీకు అర్థం కావు, కానీ మాకు ఇక్కడ అందరికీ అర్థము. ఆ కష్టానికి జవాబు మనము ఓటింగ్ లో చూపించాలి. మీ ఓటే కాదు, పోయినసారి వైఎస్ఆర్ వాళ్ళు ఎంత కంకణం కట్టుకొని వాళ్ళ ఓట్లతో పాటు ఇంకొక 10 ఓట్లు దగ్గర నుండి వేయించారు. ఈసారి మనకు 10 ఓట్లు కాదు, 20 ఓట్లు దగ్గర నుండి ఒక్కొక్కరు వేపిస్తే చాలా చాలా ముఖ్యంగా యూత్ ఎవరైతే నా ఎంట్రెన్ నుండి ఇంత అభిమానం నాకు చూపిస్తున్న యూత్, మీరు తమ్ముళ్ళు ఏదో కేకలు ఇది అని కాకుండా ఆ రోజు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పి ఓటింగ్ తీసుకొచ్చే బాధ్యత మీకు ఇస్తున్నాను. ఒక ప్రాపగండా జరుగుతున్నది అంటే జగన్ అన్న, ఇది ముఖ్యంగా మీకు ప్రజల్లో గుంటకల్ పట్టణం లాంటి చోట్ల ఒక చెడు ప్రాపగండా జరుగుతుంది. ఏమని? ఇది నేను చెప్పాలి, చెప్పకపోతే ఇది పార్టీ మీటింగ్ ఖచ్చితంగా చెప్పాలా. ఏమని? జయరామ్ అన్న వస్తే ఏదో దౌర్జన్యాలు చేస్తాడు, కబ్జాలు చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది చేస్తాడని ఆయన చెప్పు దెబ్బ కొట్టినట్టు మీకు ఇన్సెంట్ తో పాటు చెప్పాడు. నేను ప్రమాణం చేస్తానని చెప్పాడు. ఇంతకన్నా మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు ప్రజల్లోకి, ఇది ఒక్కటే మనకి మైనస్. వాళ్ళకి పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇష్టం వచ్చే కుర్రకు ఎట్ట పడతా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు అది మాత్రం తిప్పికొట్టాలి. ఆయనకి ఏమటువంటి అవసరం లేదు. మీకు మంచి చేస్తాడు, కానీ ఆయన ఒకరు కబ్జా చేయాల్సిన కర్మ ఆయనకి పట్టలేదు. ఆయన మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నారు. ఏ విధంగా అభివృద్ధి చేయాలా, గుంటకల్లు ఏ విధంగా పాముని అభివృద్ధి చేయాలా, ఏ విధంగా మీకు పామిలో నీళ్లు తీసుకురావాలా, ఏ విధంగా గుత్తిలో మీకు నీళ్లు తీసుకురావాలా, అవన్నీ కూడా ఆయన దగ్గర చేసే కెపాసిటీ ఉన్నది. మరొకటి ఏంటంటే, మా మైనారిటీ సోదరులో కొంతమందిలో బీజేపీతో మేము పొత్తి పెట్టుకున్నాము, ఏమైతుంది ఏంటి అని. అన్నా, నేను మీకు హామీ ఇస్తున్నాను, జయరామ్ అన్న తరపున హామీ ఇస్తున్నాను,
ఒకవేళ ఒక్క మైనారిటీ సోదరుడు ఎందుకని మీరు ఏమన్నా చేసినా ఆయన రాజీనామా చేస్తారు. మేమందరూ మీకు చేయబోతున్నవి కాదన్నా, అవసరం వస్తే మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది. పవన్ చెప్పినట్టు సిద్ధంగా ఉంటా. ఒక ఎంపికంటే ఉన్నా కూడా నేను రాజీనామా చేస్తా.